నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్, హైదరాబాద్లో హైడ్రా అనేది ఒక ప్రపంచంలాగా మారింది. గత ఒక నెల రోజుల నుంచి ఎక్కడ చూసినా సరే హైడ్రా హైడ్రా హైడ్రా. చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీల దగ్గర కూడా ఈ పేరంటే హడలెత్తిపోతుంది. సో దీని మీద ఇంత హైప్ క్రియేట్ చేయడానికి కారణం ఏంటంటారు? హైడ్రా అనేది హైదరాబాద్ అనే మనం ఒక మన స్టాండర్డ్ని, హైదరాబాద్ అనే మన రాష్ట్రాన్ని, హైదరాబాద్ అనే మన గుండెకాయని, ప్రపంచంలోనే మనకు ఒక అద్భుత స్థానం ఉన్న ఈ హైదరాబాద్ని తీర్చిదిద్దాలని రేవంత్ రెడ్డి గారు ఒక యజ్ఞం చేశారు. ఆ యజ్ఞంకి హైడ్రా అని పేరు పెట్టారు. ఆ హైడ్రాకి సిన్సియర్ ఆఫీసర్ రంగనాథ్ గారిని పెట్టారు. రంగనాథ్ గారు అక్కడ ఏ పార్టీ ఎవరని చూడరు. బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఆయన అరెస్ట్ చేశారు సంజయ్ గారిని. ఎవరిని కూడా ఆయన ఉపశిక్షుడు. ఫస్ట్ ఆనెస్ట్, అంటే వెరీ 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 ఆనెస్ట్, సిన్సియర్ ఆనెస్ట్. అలాంటి వ్యక్తికి హైడ్రా కమిషనర్గా పెట్టడం వల్ల ఇక్కడ ఏ పార్టీ సంబంధించింది, ఇప్పుడు దానా నాగేంద్ర గారి మీద కూడా కేసు పెట్టారు. ఆయన ఎవరికి భయపడ్డారు. రేవంత్ రెడ్డి గారు తప్పు చేస్తే రేవంత్ రెడ్డి గారి మీద కూడా అది చితగ్గొట్టని రెడీగా ఉంటాడు. ఎందుకంటే చట్టం ఏం చెప్తుందో అదే చేస్తాడు తప్ప అక్కడ మీరు పలానా పొలిటికల్ ఉన్నారు, మీరు పలానా పార్టీ అని ఆయనకి తెలియదు. ఆయనకు అక్కడ ఏంటంటే కాగితాలు ఏం చెప్తున్నాయి, చట్టం ఏం చెప్తుంది, న్యాయం ఏం చెప్తుంది, అయ్యే చూస్తాడు అంతే. కనుక అలాంటి వ్యక్తి ఉండాల్సిన వాడు. మన రాష్ట్రానికి గంట పడితే మన బ్రాండ్ మొత్తం రోడ్లన్నీ మునిగిపోతూ, రేపు అమెరికా అధ్యక్షుడు మనం స్వాగతం పలికామనుకోండి, సడన్గా అనుకోకుండా వర్షం పడింది అనుకోండి, 1 అవర్లో అమెరికా అధ్యక్షుడి మధ్యలో ఉంటాడు, నీళ్ళ మధ్యలో. అది బెటరా? మనం 48 గంటలు వర్షం పడినా కూడా అండర్ డ్రైనేజ్ వెళ్ళిపోయి మొత్తం టోటల్గా చెరువులన్నీ కూడా, నాలలన్నీ కూడా మొత్తం టోటల్గా అన్నీ క్లీన్ అయ్యి మన చెరువుల్లో మనం అక్టోబర్ 12, 13 బతుకమ్మ ఆడుకోవడానికి, చక్కగా బతుకమ్మ ఆడుకోవడానికి మంచిదా అనేది ఒక్కసారి నిర్ణయం తీసుకోండి. ప్రజలు ఆ నిర్ణయం తీసుకున్నారు. అందుకే హైడ్రాని స్వాగతిస్తున్నారు. మీరు రాజకీయ నాయకుడా, మీరు ఎవరైనా అసలు మా చెరువులు మమ్మల్ని కాపాడండి, మా గొంతులు మమ్మల్ని, మా నాలాలు మమ్మల్ని కాపాడండి. మాకు 20 ఫీట్ ఉన్న నాలాని మరి 3 ఫీట్ చేశారు. అలాగే నాలాల మీద ఏదైతే కట్టారో అన్నీ కూడా డిస్మాంటిల్ చేసి మాకు మొత్తం టోటల్గా వాటర్ వెళ్ళిపోయే విధంగా చేసి, వర్షాలు పడితే రేపు ఉదయం మా ఏ డ్రైనేజీలో ఏ సవాళ్ళు వస్తున్నాయో తెలియని పరిస్థితులు ఈ హైదరాబాద్ ఉంది. కాబట్టి హైడ్రా అనేది స్వాగతిస్తూ, హైడ్రా అనేది మొత్తం టోటల్గా ఎన్కన్వెన్షనే కాదు, ఒక చిత్రపూరే కాదు, లేకపోతే ఇంకో జొన్నాడు ఫామ్ హౌసే కాదు, అన్నీ కూడా వాళ్ళు పర్ఫెక్ట్గా డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తూ అక్కడ బఫర్ జోన్ ఉందా, లేకపోతే ఎఫ్టీఆర్లు ఉందా, ఏముందో చెక్ చేసుకుంటూ చేస్తున్నారు. కాబట్టి ఆయనకి రాజకీయ నాయకులు వల్ల, కొంతమంది రాజకీయ నాయకులతో, ప్రజలతో కాదు రాజకీయ నాయకులతో ఆయనకి థ్రెడ్ ఉంది. కాబట్టి భద్రత పెంచారు, భద్రత పెంచాలి. అలాంటి నాయకులు ఐపీఎస్, ఐఏఎస్ సూపర్ ఇంకా చాలామంది ఉన్నారు. రాజకీయ జోక్యం లేకుండా స్వేచ్ఛను వదలాలి. అది రేవంత్ రెడ్డి గారు వదిలేరు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి కూడా ఆయన పార్టీ నుంచి కూడా ఆయనకి యాంటీ ఉంది. అయినా కూడా హైదరాబాద్ బ్రాండ్ని కాపాడాలని ఒక సంకల్పం ఏదైతే చేశాడో ఇస్ ద గ్రేట్ఫుల్. టీఆర్ఎస్ నాయకులు ఏమంటున్నారంటే, కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఈ హైడ్రా ఏదైతే ఉందో ఇదంతా కేవలం టీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళ స్థలాలు, వాళ్ళ బిల్డింగ్ల మీదే కన్నేశారని చెప్తున్నారు. దానికి మీరేమంటారు? కబ్జాలు చేసింది మీరే కాబట్టి, నాలల మీద కట్టింది మీరే కాబట్టి, ఎన్కన్వెన్షన్ మొత్తం టోటల్గా దానికి అన్నిటికీ పర్మిషన్ అప్పట్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి పర్మిషన్ వచ్చిందని చెప్తున్నారు. పర్మిషన్ అప్పుడు ఇచ్చిన, అప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో పర్మిషన్ తీసిన, ఆఫీసర్ తెచ్చిన, ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు ఎన్కన్వెన్షన్ మీరు కాపాడింది కాదా? మీరు ఆల్రెడీ చిత్రపూర్ కాలనీ మిమ్మల్ని మీరు కాపాడింది కాదా? మీరు ఇచ్చిన పర్మిషన్లో కావా? చిత్రపూర్ కాలనీలో జియో 658 ఏం చెప్తుంది? పేదవాడికి, కార్మికుడికి ఇల్లు కట్టమని చెప్తుంది, ఉన్నవాడికి ఇల్లు కట్టమని చెప్పలే. మీరు ఉన్నవాడికి ఇల్లు కట్టి మీరు సగం వాళ్ళ సగం, మీరు సగం వాళ్ళ సగం పంచుకున్నది వాస్తవం కాదా? ఈరోజు మీరు టీఆర్ఎస్ ఫామ్ హౌస్ చెప్తున్నారు. టీఆర్ఎస్ ఫామ్ హౌస్ పొంగులేటి సుధాకర్ రెడ్డి గారిది. మీరు టీఆర్ఎస్లో లేనప్పుడు కాదు, అది మీ టీఆర్ఎస్లో ఉన్నప్పుడే కదా. అయినా మహేందర్ రెడ్డి గారు మీ టీఆర్ఎస్లో ఉన్నప్పుడే కదా, గుత్తా సురేందర్ రెడ్డి గారు మీ టీఆర్ఎస్లో ఉన్నప్పుడే కదా. మీరు చెప్పిన ప్రతి ఫామ్ హౌస్ కూడా మీ టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళే. 10 సంవత్సరాలు మీరు ఫామ్ హౌస్లో పడుకున్నారా అని అడుగుతున్నా, నిద్రపోయారా అని అడుగుతున్నా. పల్లా రాజేశ్వర రెడ్డి గారు మరి చెరువులో కడుతుంటే నిద్రపోయారా అని అడుగుతున్నా. మల్లారెడ్డి గారు చెరువు భూముల్లో కడుతుంటే, ధర్నాలు చేస్తుంటే మీరు పడుకున్నారా అని అడుగుతున్నా. ఇవన్నీ నేను ఎందుకు అడుగుతున్నానంటే, మీరు పడుకొని ఇప్పుడు లెగిసి వచ్చారా అని అడుగుతున్నా. అంటే మీరు తప్పు చేస్తారు కానీ మేము ముట్టుకోకూడదు, మీరు దోచుకుంటారు మేము ముట్టుకోకూడదు. హైడ్రా వల్ల కొన్ని 100 కోట్ల రూపాయల నష్టం ఇప్పటికే జరిగిపోయింది అంటున్నారు. దానికి మీరే ఉంటారు? హైడ్రా వల్లే కాదండి, ఉదాహరణకు నేను ఒక మాట చెప్తా. అల్వాల్ పోలీస్ స్టేషన్ పక్కనే
ఒక స్థలం ఉంది, 1000 గజాల స్థలం. ఇది నా చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. నేను అక్కడ అలవాలు, నాది అలవాలు రిసల బజారే కాబట్టి చిన్నప్పటి నుంచి ఆ స్థలం నరసింహారెడ్డి గారు, జంజాల నరసింహారెడ్డి అని వాళ్ళది 35 సంవత్సరాల నుంచి నాకు తెలిసి. అక్కడ చిన్న కుర్రాడిని అడిగినా చెప్తారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలమాలకు ఒక డాక్యుమెంట్ పుట్టింది. అక్కడ ఎలమాలకు ఒక డాక్యుమెంట్ పుట్టింది. అది కవిత గారి దగ్గరికి వచ్చారు. వాళ్ళు ఇద్దరు కూర్చొని 50-50 చేసుకోండి అన్నారు. కవిత గారు చెప్పారు. ఇది వాస్తవం, అబద్ధం కాదు. ఇది డాక్యుమెంట్ ఎవరో ముస్లిం అంటే ఆయనకి డాక్యుమెంట్ చేశాడంట. ఒరిజినల్ డాక్యుమెంట్ వాడరు, దాంట్లో ఉన్నవాడిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పడేశారు. ఎందుకు పడేశారంటే మీరు వెళ్ళి కవిత గారిని కలండి. కలిసాడు పాపం. ఆయన సీనియర్ కాంగ్రెస్ నాయకుడే. అంటే ఎందుకు, ఇది నాకు తెలుసు కాబట్టి నేను చెప్పగలుగుతాను. ఎలాంటి కోకోకళ్ళు ఇవన్నీ. మరి అప్పుడు మరి కవిత గారు న్యాయంగా ఏమయ్యా, అది ఆల్ది కదా భూమి, ఇది ఆల్ది కదా, మీరు ఎంక్వైరీ చేసి గవర్నమెంట్ కదా ఎంక్వైరీ చేసి తీసుకోవాలి. మరి ఆ లెవెల్లో ఎక్కడో నిజామాబాద్లో ఉంటాడంట. కవిత గారి భర్త చుట్టాలంట. ఆయన డబ్బు 15 లక్షలు 20 లక్షలు పెట్టి రిజిస్ట్రేషన్ తీసుకోవాలంటే 50% ఇచ్చేయాలంట. ఇది న్యాయమా చెప్పండి? ఇది నేనేమి డాక్యుమెంట్ లేకుండా మాట్లాడట్లేదు, లేకపోతే వేగ్గా మాట్లాడట్లేదు. నేను డాక్యుమెంట్తో సైతం నేను చూపించగలుగుతాను, డాక్యుమెంట్స్ అయితే మాట్లాడగలుగుతాను. అంటే నేను ఎందుకు చెప్తాను, నా దగ్గరికి వచ్చింది ఆ విషయం వచ్చిన తర్వాత నేను పోలీస్ స్టేషన్లో అప్పుడున్న గంగాధర్ గారు అని ఒక సీఏ ఉన్నాడు. మాట్లాడాం. అన్న ఇది అంతా కవిత గారు చూస్తున్నారు, డైరెక్ట్గా చెప్పాడు ఆ సీఏని. అది అంటే నాకు ఇది నాకు 35 years అని తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. ఇది న్యాయమా? మరి ఇప్పుడు తప్పు జరగకుండా మీరు పర్మిషన్ వేయండి, డిఫర్మేషన్ వేయండి. మీ తప్పు జరగలేదు, నాలాలో మీరు కట్టలేదు, చెరువుల్లో మీరు కట్టలేదు, ఎఫ్టీఆర్లో లేదు మీ భూమి, మేము స్వచ్ఛంతగా మేము చాలా చక్కగా కడుతున్నాం, మేము చక్కగా ఉన్నాం. ఆ మల్లారెడ్డి గారు, మరి పల్లా రాజేశ్వర రెడ్డి గారు, మరి అలాగే మొత్తం టోటల్గా నాగార్జున గారు, మొత్తం అందరూ కూడా మేము స్వచ్ఛంత ల్యాండ్లో ఉన్నాము అని తీయమనే సాటిలైట్ ఫొటోస్ అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు చరిత్ర మార్చలేము. మా తాతల నాడు అక్కడ చెరువు ఉందంటే ఆ చెరువు ఎక్కడ కిడ్నాప్ అయింది? చెరువు కిడ్నాప్ అయింది కదా. ఆ చెరువు కిడ్నాప్ అంటారు, కబ్జా అంటారు. కబ్జా అంటారు. అది కిడ్నాప్ చేసి ఉంటారు. కిడ్నాప్ చేస్తే ఆర్మీ వచ్చింది. ఆర్మీ పేరే హైడ్రా ఆర్మీ. ఇప్పుడు ఈ కిడ్నాపులు అన్నీ బలతం పట్టడానికి ఎవరెవరు ఎక్కడెక్కడ కిడ్నాప్ చేశారు అనేది కంప్లైంట్లు వస్తున్నాయి, ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ ఫిర్యాదులు వస్తుంటే ఎక్కడెక్కడ వస్తున్నాయి సాటిలైట్ నుంచి మొత్తం డౌన్ కెమెరాల నుంచి అన్నీ దింపుతుంటే పలానా దగ్గర పలానా 3 ఎకరాల 30 గుంటలు పలానా ఎన్కన్వీనియన్స్లో కిడ్నాప్ అయి ఉందని తెలిసింది. తెలిసిండప్పుడు మొత్తం ఆపరేషన్ ఎన్ని గంటలు చేస్తారు? తెల్లవారు 6 గంటలకు 7 గంటలకు వచ్చారు, ఆపరేషన్ చేశారు, నోటీస్ ఇచ్చారు. ఆ చెరువుని కాపాడడానికి ప్రయత్నం చేశారు. పోనీ చెరువుని కాపాడడానికి ప్రయత్నం చేద్దామంటే ఆ 3 ఎకరాలు 30 గుంటలోనే కట్టారు వీళ్ళంతా. తక్కువ పార్కింగ్ పెట్టుకున్నారు. అందుకనే దాన్ని మొత్తం చెరువుని కాపాడటానికి ప్రయత్నం చేశారు. పక్కన 10 ఎకరాలు ఏదో మళ్ళీ అయిపోతే అక్కడ కూడా మళ్ళీ కాపాడటానికి ప్రయత్నం చేశారు. మరి అందరూ చాలామంది కదా, 29 ఎకరాల గుంట, 84 గుంటలు కదా. మరి అన్ని కిడ్నాప్ అయిపోతుంటప్పుడు మల్లారెడ్డి చేసిన కిడ్నాప్ మల్లారెడ్డి చేస్తాడు. ఇన్కమ్ ట్యాక్స్ మీ గవర్నమెంట్లో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ మీద కొడతాడు, తిరగబడతాడు, ల్యాప్టాప్ ఎత్తుకెళ్ళిపోతాడు. ఎంత పెద్ద కేసు అది. అయినా కూడా పోలీసులు కేసు రిజిస్టర్ చేయరు. మల్లారెడ్డి గారు కదా, టీఆర్ఎస్ నాయకుడు కదా. ఎందుకంటే ఒకప్పుడు పాలు అమ్మినా, పువ్వులు అమ్మినా, ఇప్పుడు మెడికల్ సీట్లు అమ్ముతున్నా మెడికల్ సీట్లు అమ్మినా మెడికల్ సీట్లు. నా ఎంపీ సీట్ కోసం మెడికల్ సీట్ అమ్మినా, నా ఎమ్మెల్యే సీట్ కోసం మెడికల్ సీట్లు అమ్మినా. పేద ప్రజలకు మాత్రం నా దాంట్లో ఎంట్రీ ఉండదు, గొప్ప వాళ్ళకు మాత్రమే నా దాంట్లో ఎంట్రీ ఉంటుంది. మీకు దొరికిన నేను ఏదైనా సరే నాకు గొప్ప వాళ్ళు మాత్రమే 10 లక్షల రూపాయలు డొనేషన్ ఇస్తే సీట్ ఇస్తా. ఇది మల్లారెడ్డి గారి వ్యాఖ్యలు. పల్లా రాజేశ్వర రెడ్డి గారు దాంట్లో పేదవాళ్ళు ఎంతమంది చదువుతున్నారండి చెప్పానండి. చాలా మంది ఏమంటున్నారంటే సార్ ఈ హైడ్రా గురించి, టీఆర్ఎస్ పార్టీలు ఇప్పుడు కోలుగొట్టారు, ఇంకా ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో వాళ్ళలో కూడా చాలా మంది ఉన్నాయి కదా సార్ అక్రమంగా కట్టుకుని. కంప్లైంట్ ఇవ్వాలి. కేటీఆర్ గారు చాలా మంచి మాటలు మాట్లాడారు మొన్న. ఫస్ట్ ఆయన జొన్నాడు ఫామ్ హౌస్ ఆయన డిస్మెంటల్ చేస్తూ వీళ్ళందరి మీద కంప్లైంట్ ఇచ్చి అక్కడ కూర్చోవాలా. ఎందుకు మీరు చెయ్యరు అంటే అప్పుడు హైడ్రాని మనం ప్రశ్నించవచ్చు కదా. హైడ్రాని మనం ఎప్పుడు ప్రశ్నించాలి? మనం తప్పు చేసాం, మన ఇంట్లో ఆల్రెడీ మనం తప్పు చేయలేదని చెప్పట్లా. నా దాంట్లో తప్పు ఉంది, పక్కవాడు ఇరగ్గొట్టి అంటున్నావు. నువ్వు ముందు ఇరగ్గొట్టేసి నీ పక్క దాని దగ్గరికి కూర్చో.
అప్పుడు ఎరగొట్టకపోతే అప్పుడు హైడ్రా మీద మీరు కూర్చొని ధర్నా చేయండి. మీకు మంది ఉంది, మాలబలం ఉంది, లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఈరోజు 20 ప్రత్యేక సపరేట్ ఫ్లైట్లు వేసుకొని ఢిల్లీ అని వెళ్తారు, ఎక్కడికైనా వెళ్తారు. ఈరోజు దేశాన్ని మీరు పాలిద్దాం అని చెప్పి ఒక ప్లాన్ చేశారు. అదృష్టం సాధు దేశం నరేంద్ర మోడీ గారు మీ దగ్గర నరేంద్ర మోడీ గారి మీ ఆట సాగలేదు. కానీ లేకపోతే దేశాన్ని పాలిద్దాం, నరేంద్ర మోడీ గారిని పడేద్దాం అని చూశారు. మహారాష్ట్రలో నలుగురిని చేర్చుకున్నారు, తమిళనాడులో నలుగురిని చేర్చుకున్నారు, కర్ణాటకలో కుమారస్వామిని చేర్చుకున్నారు. కుమారస్వామి బోర్లో పడ్డాడు, అందరూ బోర్లో పడిపోయారు. ఇక్కడ మీరు ఎప్పుడైతే ఓడిపోయారో. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, తప్పు మనం చేసేటప్పుడు ముందు తప్పు మంది ఎత్తి చూపి ఎదుటి వాళ్ళ మీద కూడా మనం యాక్షన్ తీసుకోవడానికి మనం పెట్టండి కంప్లైంట్లు అంతే. ఇప్పుడు మల్లారెడ్డి గారి క్యారేజ్ ఇరిగిపోతుంది, వద్దు. మల్లారెడ్డి గారి క్యారేజ్ తప్పు చేయలేదు కదా, నిరూపించుకోమనండి. ఉన్నాయి కదా, న్యాయస్థానాలు ఉన్నాయి కదా, అన్నీ కూడా నిరూపించమనండి. వాళ్ళ రూట్ ప్రకారం చేస్తున్నారు. ఇంకొకటి, వాళ్ళు తప్పు చేస్తే కూడా కోర్టు కూడా దండిస్తుంది. ఇప్పుడు సురేష్ బాబు గారి గెస్ట్ హౌస్ అని మనం ఫిలిం నగర్ కాడికి వెళ్తుంటే ఎంట్రన్స్లో ఉంటుంది. ఆ ఎంట్రన్స్లో ఉన్నప్పుడు ఒక లీజుకు ఉంది. మరి ఇంతమంది పోలీసులు, అంతమంది కోర్టు ఆర్డర్ ఉంటుండగా, స్టేటస్ కో ఉంటుండగా ఎరగొట్టేశారుగా. కేటీఆర్ గారి దగ్గరుండి ఎరగొట్టించారుగా. అంటే ఆయన గవర్నమెంట్లోనే మున్సిపల్ శాఖ మంత్రి ఆయనే కదా అప్పుడు. మరి అప్పుడు కోర్టు గుర్తు రాలేదా? కోర్టు కూడా మళ్ళీ మొట్టుగా వేసింది, మీరు ఒక స్టే ఆర్డర్ ఉంటుండగా ఎలా ఎరగొడతారని. మళ్ళీ సైన్యం, వానర్ సైన్యం, ప్రైవేట్ బౌన్సర్లను పెట్టించుకున్నారు సురేష్ బాబు గారు. అంటే నేను అక్కడ సురేష్ బాబు గారు, కేటీఆర్ గారు చెప్పట్లే. ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ వాడుకుంటుంది. ఇప్పుడు సపోజ్ అదే చెరువుల పక్కన కానీ ఏదైతే నదుల పక్కన మీ బిల్డింగ్ ఒకటి ఉంటే మీరు కూలగొడితే సైలెంట్గానే ఉంటారా? నేను తప్పు చేస్తే 100% ఊరుకోక తప్పదు. ఏం చేస్తాం? మనం కడితప్పుడే తప్పు చేసాం, కొన్నప్పుడే తప్పు చేసాం. ఆ తప్పు చేసినప్పుడు మనం దానికి శిక్ష వహించవలసిందే. ఇప్పుడు ఎవరి దగ్గర మోసపోయాం, ఎప్పుడో కొన్నాం అనుకోండి, నిజంగా ఉంటే నేను స్వాగతిస్తాను దానికి. తప్పు చేస్తే 100% శిక్ష వహించవలసిందే. మనకు తెలిసి తప్పు చేసాం, తెలిసి అనుభవిస్తున్నాం. 311 జీవో ఉందని తెలుసు, అక్కడ FTL ఉందని తెలుసు, బఫర్ జోన్ ఉందని తెలిసి ఉండి కట్టడం తప్పే కదా. ఇప్పుడు నానక్రామ్ కూడా ఉంది, నానక్రామ్ కూడా చెరువులోనే ఉంది. మీకు ఆల్రెడీ చిత్రపూర్ కాలనీ, మీకు అన్నీ కూడా అనాథరైజ్డే ఉన్నాయి. చిత్రపూర్ కాలనీ మొత్తం ధ్వంసం చేశారు మొన్న. అయితే చెయ్యాలి కదా. అది పేదవాడి భూమి, పేదవాడి ఆశ. అది కాంగ్రెస్ పార్టీ ఆశ. కాంగ్రెస్ పార్టీ ఆశయం పేదవాడికి భూమి దక్కాల. 46 ఎకరాలు ఇస్తే ఈ స్కాములు, ఈ స్కీములు, ఈ TRS వాళ్ళు అందరూ కలిసిపోయి అక్కడ హౌసెస్ కట్టుకున్నారు ఇష్టం వచ్చినట్టు. రస్మై బాలకృష్ణకి హౌస్ ఎలాగిస్తారండి? ప్రకాష్ గౌడ్కి ఎలాగిస్తారు? అక్కడ సీఏలకు ఎలాగిస్తారు? ఎంపీలకు ఎలాగిస్తారు? అది పేదవాడు కార్మికుడికి ఒక అపార్ట్మెంట్, సింగిల్ బెడ్రూమ్, 2 బెడ్రూమ్, 3 బెడ్రూమ్ ఇమ్మని ఆ రోజు 6,30,000 రూపాయల కన్స్ట్రక్షన్ ఛార్జ్, 14 లక్షల రూపాయల కన్స్ట్రక్షన్ ఛార్జ్, 18,70,000 రూపాయల కన్స్ట్రక్షన్ ఛార్జ్తో అన్నీ కూడా తీర్మానం చేసి ఇవ్వడం జరిగింది. పేదవాడిని పక్కకు తోశారు, గొప్పవాడు వచ్చాడు. ఒక ఎంపీ జూనియర్ ఆర్టిస్టు, ఒక ఎమ్మెల్యే వచ్చాక అక్కడ మ్యూజిషియన్ కార్డులకి ఏం చెప్పమంటారు? ఇది TRS గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఆడిన నాటకాలు. ఆ నాటకాలకి ఈరోజు హైదరాబాద్ బ్రాండ్ ఉండాలని ఒక ప్రయత్నంలో రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా దాన్ని ఆస్వాదించాలి, అభిమానించాలి. హైడ్రాని మనం స్వాగతించాలి. హైడ్రా లాంటి సంస్థ అందరూ రావాలి. విశాఖపట్నం రావాలని కోరుకుంటున్నారు, గుంటూరులో రావాలని కోరుకుంటున్నారు, ఈరోజు కరీంనగర్లో రావాలని కోరుకుంటున్నారు, ప్రతి రాష్ట్రంలో రావాలని కోరుకుంటున్నారు. అలాంటి సంస్థ పెట్టినందుకు రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తూ, మన హైదరాబాద్ బ్రాండ్ నిలబడాలి. మన డ్రైనేజ్ నాళలన్నీ చక్కగా ఉండాలి. చెరువు లేక నీరు ఎక్కడ ఆడాలో తెలియని పరిస్థితుల్లో బతుకమ్మ మన ఆడపిల్లలు, మన అక్క చెల్లెలు ఉండిపోతున్నారు. కాబట్టి మన చెరువుల్లో మనం బతుకమ్మ ఆడాలని, కవితమ్మ కూడా రావాలి, కవితమ్మ కూడా బతుకమ్మ ఆడాలని, వాళ్ళ బతుకమ్మ అంతా అందరూ కలిపి అందరూ సరదాగా గడుపుకోవాలని తెలంగాణ ఆడబిడ్డగా ఆమెకి స్వాగతిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ.